మీ ఫస్ట్ మూవీ పూరి జగన్నాథ్ గారితో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కదండి. ఈడియట్ అమ్మన్న తమిళమ్మాయి ఫస్ట్ అయితే అది. సో అసలు ఆ సినిమాలో ఛాన్స్ మీకు ఎలా వచ్చింది ఫస్ట్ టైం? ఆ సినిమాలో ఛాన్స్ మేము చెన్నై 2000లో వచ్చాము. వచ్చి మాకు ఫస్ట్ శివుడు అనే సినిమాకి అవకాశం ఇచ్చారు హీరో సురేష్ గారు. థ్యాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా ఆయనకి. చెప్పిన తర్వాత అప్పుడు ఆ సినిమా కొంచెం ఆగిందనమాట. కొంచెం బడ్జెట్ వల్ల లేట్ అయింది. సరే ఈ మధ్యలో కొంచెం ఆర్థికంగా కూడా ఇబ్బంది అయ్యి అది ఏం తిరక్క కృష్ణానగర్ అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. టైంలో మాకు నాగబాబు గారు హీరో ఎవరు మేకప్ మ్యాన్ ఎవరు ఇట్లా పూరి జగన్నాథ్ గారు ఆఫీస్ అమీర్పేటలో ఉంది, అక్కడికి వెళ్ళి కలవన్నాను. లాస్ట్ ఛాన్స్ లేదా వెళ్ళిపోదాం మళ్ళీ చెన్నై అనుకున్నాం. రిటర్న్ బ్యాక్ అని అయిపోయింది. బియ్యం వచ్చిన డబ్బులు అయిపోయినాయి, ఇంట్లో ఏదో ఉన్నాయి కొంచెం అంతే. పేషెన్స్ అయిపోయింది. లాస్ట్ ఛాన్స్గా వెళ్తే వాళ్ళు చూడంగా ఏదో ల్యాప్టాప్ ఆపరేట్ చేసుకుంటున్నాడు ఆయన. చూసుకొని సరే ఇట్లా స్టూడెంట్ మాస్టర్ అనగానే ఓకే మన సినిమాలు చేద్దాం అన్నాడు. డౌట్ నిజంగా అన్నాడా ఆ మాట అనగానే మనకి కొన్ని అవకాశాల్లో చాలా రిక్వెస్ట్ చేస్తుంటేనే అదిగో ఇదిగో అని వాదా చేస్తుంటారు కదా. సడన్ గా మీరే అన్నారంటే డౌట్ ఉంటుంది కదా. అది నేను విన్నది నిజమేనా ఇది కరెక్టా కాదండి. సరే మళ్ళీ ఇంకోసారి వెళ్ళాం ఆఫీస్కి. వెళ్ళి హీరో రవి గారిని కలవండి అన్నాడు. అప్పుడు ఆఫీస్ ఇక్కడ ఫిల్మ్ నగర్లో ఆఫీస్ అప్పుడు తీసేది. ఈ నుండి పర్సనల్ ఆఫీస్, ఫిల్మ్ నగర్లో సినిమా ఆఫీస్. అక్కడికి వెళ్ళాం. రవి గారు చిన్న కారు మారుతి కారు జెన్ కారు ఎదుర్కొని వచ్చారు. రవి గారు దిగలే నమస్కారం సార్ ఇట్లా జగన్ గారు చెప్పారు మాస్టర్ సూపర్ ఎరగకూడదా అన్నాడు. ఇదేంటి అందరూ ఓకే ఓకే అన్నారు ఏంటి టైం స్టార్ట్ అయ్యింది కౌంట్ స్టార్ట్ అయ్యింది. ఆడేళ్ళ తర్వాత పబ్లిక్ గార్డెన్లో 5 to 2 రోజులు అని చెప్పి మేము అంతా ఆర్డర్ చేసి ఇంటికి వెళ్దామంటే జస్ట్ ఆఫ్డే ఇచ్చారు. లేదా ఆ సినిమాలు చూస్తే లెగిసి ఒక్క పంచి కొడతాడు ఈ ఊరు రవి గారు చిన్న టవల చుట్టుకొని ఇట్లు సేవన సుబ్బండి. జస్ట్ దానిలోనే మా తాపాత్రిని మమ్మల్ని గ్రహించారు హీరో రవితేజ గారు, డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. కరెక్ట్ ఆ పంచితోటే స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఈడియట్ సినిమా అవకాశం ఇచ్చారు. అప్పుడు పంచుతో ఇంకా పంచులు చేస్తూనే ఉండవు. పంచి గట్టిగా తగులుతుంది, కంటిన్యూషన్ అవుతుంది పంచ్. ఎన్ని సినిమాలు చేశారండి పూరి గారితో? ఇంకా మ్యాక్సిమం చాలా చేసాము పూరి జగన్. లాస్ట్ హార్ట్ అటాక్ తోటి ఎండ్ చేసాం. ఇప్పుడు వరకు అయితే హార్ట్ అటాక్ తో చేశారు. రవితేజ గారితో చాలా చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నాం. ఇంకా అంటే మేము చేసిన సినిమా హీరోలకు అన్ని ఎక్కువ సినిమాలు రవి గారు అయ్యి ఉంటాయి అనుకుంటున్నాను నేను. చాలా ఫ్రెండ్షిప్ వర్లింగ్ బాగుంటుంది. అబ్బాయిలు కౌలు పిల్ల అంటుంటాడు. సో అందుకని బాగా కనెక్ట్ అయిపోయారు. కంఫర్ట్ జోన్ కూడా ఎక్కువ ఉంటది కదా తెలిసిన వాళ్ళు. అదే మన బాడీ లాంగ్వేజ్ ఆయన తెలిసింది అనుకోండి, ఆయన ఏం చేస్తారు అని ఎలా చేయగలుగుతారు అనేది మాకు అర్థమైంది. మేమేం చేస్తాం నాకు అర్థమైంది. ఈజీగా ఉంటుంది, టెన్షన్ ఉండదు. అట్లా అందరికీ కనెక్ట్ అయ్యి ఉన్నాం. కానీ రన్నిత్రో నడుతుందంటే ఆయన థ్యాంక్స్ చెప్పాలి, అందరం కనెక్ట్ చేశాడు. అయితే మరి ఇప్పుడు ఇంతమంది స్టార్స్ తో అయితే వర్క్ చేశారు. రవి గారితో అదే రవితేజ గారితో ఎక్కువ చేశాను అంటున్నారు కదా మూవీస్. సో మీకు ఎవరికి బాగా ఫైట్స్ కంపోజ్ చేయడం అంటే ఇష్టం? ఫేవరెట్ ఎవరు? ఎవరు చేయడం? భగవంతుడు చేయడం ఇష్టం. భగవంతుడికే ఫైట్స్ కంపోజ్ చేస్తారా? మరి అందరు హీరోలు భగవంతుడు ఉన్నాడు. అందరు హీరోలు భగవంతుడు ఉన్నాడు కదా, 10 మనిషిలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు కంపోజ్ చేస్తున్నాం అంటే ఆయన కదా. అలా అంటారా? అలా అంటే ప్రతి మనిషిలో భగవంతుడు ఉంటారు, ఉంటాడు. మాట్లాడుతున్న సూత్రం మాట్లాడవు కదా, నవ్వలేవు కదా. కరెక్ట్ బంగారం. కాబట్టి భగవంతుడికి బాగా కంపోజ్ చేస్తున్నాం. సో అందరు హీరోల్లో ఉంటారు కాబట్టి అందరు హీరోలకు బాగానే చేస్తాం. సో కథా స్క్రీన్ ప్లే మొత్తం ఆయన రాస్తుంటే మనం జస్ట్ యాక్ట్ చేస్తున్నాం అంటారు మీరు. స్క్రీన్ ప్లే ఆయన దగ్గర నుంచి వస్తుంది. ఓహో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మాట్లాడి ఈ రోజు ఇక్కడ కూర్చో బంగారంతో మాట్లాడు ఆర్డర్ ప్రకారం అని మేము అనుకుంటున్నాం. అది మీరు ఎలా అనుకుంటే కానీ జనరల్ గా అయితే మంచిగా మీరు రిస్క్ తీసుకోకుండా భగవంతుడు అని చెప్పేసి అన్ని క్వశ్చన్స్ జనం అందరూ నేననేది అందరికి అదే పని. వాడందరూ క్రెడిట్ నాదే నేర్చుకుంటారు, ఇంక వేరే మేము ఆయనకి వేస్తున్నాం తప్ప. విషయం తెలియ జరిగేదంతా అయిందే కానీ క్రెడిట్ అని ట్యాగ్ ఉంది కదా, షోన్స్ ఆ ట్యాగ్ వేసుకుంటున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. అంటే తప్పేం కాదు పాపం. డెఫినెట్లీ. సో